హౌతీ తీవ్రవాదులకు పొగరెక్కువైపోయింది. అమెరికా, బ్రిటన్లకి తాజాగా ఒక హెచ్చరిక జారీ చేశారు. వాస్తవంగా హౌతీ తీవ్రవాదులు యెమెన్లో ఉంటారు. యెమెన్ అనేటువంటిది ఒక దేశం, దానికి ఒక పాలకుడు, అక్కడ కొంత ప్రభుత్వము ఉంది. కానీ ఆ ప్రభుత్వం మీద తిరగబడి కొన్ని ప్రాంతాలలో తమ ఇష్టరాజ్యం నడుపుతున్నారు హౌతీలు. ఇప్పుడు అమెరికా, బ్రిటన్లు ఆకాశం నుంచి దాడి చేస్తున్నాయి, మిస్సైల్ అటాక్ చేస్తున్నాయి, వీళ్ళ రాకెట్ లాంచర్స్ని వీటిని ధ్వంసం చేస్తున్నాయి. అయితే అట్లాంటి అమెరికా, బ్రిటన్కి సంబంధించినటువంటి వాణిజ్య నౌకల మీద దాడులు చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద దాడులు చేస్తున్న హౌతీలు దమ్ముంటే భూతలం మీదన దాడికి రండి, భూతలం మీద రండి చూసుకుందాం, మా లోపలికి యెమెన్ లోపలికి అడుగుపెట్టిన వాడు ఎలా ప్రాణాలతో వెళ్తాడో చూస్తాం, మా శక్తి ఏంటో చూపెడతాం, మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో కాదు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. అంటే దాదాపుగా పైనుంచి అటాక్స్లో ఎక్కువ దెబ్బతిన్నది హౌతీ. చివరికి మనుషులు తగ్గిపోయి ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటే కొత్తగా చావడానికి ఎవడొస్తాడు. ఇంతకుముందు అంటే కాలక్షేపానికి ఉంటుంది, చేతిలో తుపాకులు పట్టుకుని సరదాగా తిరగచ్చు, అక్కడ అమ్మాయిల దగ్గర బిల్డప్ ఇవ్వచ్చు అనుకుని చేస్తున్నారు. ఇప్పుడు చస్తారు అనుకున్నప్పుడు ఎవడూ రావట్లేదు. దాంతో ఇప్పుడు కొత్త ఎత్తు వేస్తూ అమెరికా, బ్రిటన్లని సవాల్ చేస్తుంది, దమ్ముంటే గ్రౌండ్ లెవెల్లో రమ్మని. సరిగ్గా ఇంకో 4 బాంబులు వేస్తే బతుకుంటారో లేదో తెలియదు హౌతీలు.